అగ్రహాం జేఎన్టీ క్యాంపస్ లో 4 సంవత్సరాలుగా మంజూరైతే ఇప్పటి కూడా జేఎన్టీ క్యాంపస్ లో కనీస మౌలిక వసతులు లేక ఒకటే డిగ్రీ కళాశాలలో అలా డిగ్రీ కళాశాల జేఎన్టీ నడుస్తా ఉంది, డిగ్రీ కళాశాల నడుస్తుంది. జేఎన్టీ క్యాంపస్ విద్యార్థులు 1100 మంది ఉంటే డిగ్రీ కళాశాల విద్యార్థులు 300 ఉన్నారు. కానీ దాని కెపాసిటీ ఏంటంటే కేవలం 800 మాత్రమే. ఇప్పటికి కూడా జేఎన్టీకు పర్మనెంట్ బిల్డింగ్ లేక చెట్ల కింద చదువుకున్న విద్యార్థుల దృష్టి మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా హాస్టల్ లేక అద్దె భవనాల్లో ఇరుకురుకు గదుల్లో తరగతి గదుల్లో చదువుతా ఉన్నారు. అదే విధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లు కావచ్చు ఫ్యాకల్టీ లేకపోవడంతో ఈరోజు ఇంజనీరింగ్ చదువుకుని గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నామంటే ఈరోజు ఇంజనీరింగ్ చదువుకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ విద్యార్థులను జీవితంలో సర్వనాశనం చేస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. విద్యార్థులందరూ తప్పకుండా ఉద్యమం చేస్తా ఉంటారు. ఈ సమస్యలు తీరే వరకు 24/7 కావచ్చు రేపు వరకు ఉద్యమం చేస్తా.